సుఖంగా ఉండాలని ఆశిస్తాడు. He wants everybody to be happy. ఈ సత్యభావాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. Everyone should understand clearly this. కానీ ఎంత చదువులు చదివినప్పటికీ, in spite of education, ఎంతటి గొప్ప పదవుల్లో ఉండినప్పటికీ, in spite of exalted తాను position, తనవారు అనేటువంటి పరిమితంలోనే ఉంటున్నాడు. కానీ విశాలమైనటువంటి దానిని అభివృద్ధి సాధించుకోవటం లేదు. he has confined to himself. ఈ సమాజం ఉంటే కదా నీ గతి. Your happiness lies సమాజమే in లేనప్పుడు నీవెవరు? society. Without society, where are you? నిన్నెవరు లెక్క చేసేవారు లేరు. Nobody will care for you. సమాజంలో ఉండినప్పుడే So long you're in ఇతను society. మినిస్టరు, ఇతను అధికారి, ఇతను కూలి, ఈ విధమైనటువంటి ఒక పదములు ఉపయోగపెడుతున్నాము. We make use of words. So one is one of position and a minister because you are in కనుకనే society. ఈ సమాజాన్ని మొట్టమొదట గౌరవించాలి. Therefore respect society. ఈ సమాజ సేవను మనం చెయ్యాలి. Serve the society. సమాజ సేవనే భగవంతుని సేవ. Service to society, service to God. కనుకనే వచ్చినటువంటి ఈ విదేశీయులకు ఏ విధమైనటువంటి ఆర్థికంగా తక్కువ లేదు. The foreigners, there is no dearth of money. కావలసినంత ధనం ఉంటుండాది. A lot of money. వీరంతా కూడా కుబేర సంతతి వాళ్ళు. They belong to plenty and కానీ prosperity. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? Why do they come here? నిజంగా జబ్బే లేకపోతే ఎవడు ఆసుపత్రికి పోడు కదా. If one is not sick, no one would go to the hospital. జబ్బు ఉండినటువంటి వాడే ఆసుపత్రికి The వెళ్తున్నాడు. one who is sick goes కనుక to ఇక్కడ hospital. చేరినటువంటి వారందరూ పేషెంట్సే. All those assembled here are patients. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి ఒక రోగం ఉంటుండాది. Everyone has got one complaint or other. ఏదో మానసిక అశాంతో, శారీరకమైనటువంటి అసుఖమో, ఇంకే విధమైనటువంటి ఒక పరిస్థితిలో అన్ని రకములుగా కూడాను ఈ జబ్బులు అనేక రకంగా ఉండినట్టుగా ఈ మానసిక సంబంధమైనటువంటి జబ్బులు అందరికీ ఉంటుండాలి. There are various sorts of ailments, physical, but this mental కనుకనే disease is శాంతి, సుఖము, ఆనందము అనేటువంటి మెడిసిన్ కోసమే వస్తున్నారు. So they all come here to receive the medicine of peace and happiness. కనుక ఈ పీస్ అనేటువంటిది కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the peace? అనగా బయట నుంచి వచ్చినటువంటిది కాదు. It's not from outside. అది తన యందే ఉంటున్నది. It is within you. తన రోగం ఎక్కడనో బయట నుంచి వచ్చినటువంటిది కాదు. It's not the one from తన యందే outside. ఉంటున్నది. It is in you. కారణం ఏమిటి ఈ రోగానికి? What is the reason for the ఇదే disease? మూల కారణము. This is the only one. ఎందుకు? దుర్గుణముల లోపల చేరిపోవడం చేతనే ఈ యొక్క దేహం కూడా ఆరోగ్యం కూడా పాడైపోతుండాలి. Because of bad qualities, you are put to sickness. ప్రతి మానవుని యొక్క శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు కోల్పోవడానికి దుర్గుణములే మూల కారణం. Everyone loses the health of the physical and the mental bodies because of the bad మూల కారణము. qualities. Bad thoughts are దురాలోచనే మూల కారణము. wicked thinking. కనుకనే నిరంతరము సదాలోచన, సచ్చింతన, సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should always entertain good thoughts and sacred మన feelings. మనసు లోపల ఎలాంటి దుష్ట భావం కూడా ప్రవేశించడానికి ప్రయత్నించినా తక్షణమే దానిని వెనుక తరమాలి. The moment any bad thoughts enter into your mind, you ఇది should try నిజంగా to give up. మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యం. This is the main duty of man. కానీ అటు చేయటం లేదు. That's what we're doing. వచ్చినవంతా లోపల చేర్చుకుంటున్నాడు. We accept all that come on the way. ఇది చాలా చెడ్డ జీవితము. It's a bad life. మలమును భుజించే జీవితము. It's the one that ఫలమును partakes భుజించేటువంటి వ్యక్తి excreta. మలమును భుజించితే రోగములు రాదా? Naturally you'll fall sick. చెడ్డను విసర్జించాలి, మంచిని భుజించాలి. Give up bad and partake good. ఒక్క పప్పులో కొంత ఉప్పు తక్కువైపోతేనే మనం భుజించడానికి ఇష్టపడము. When the salt is less in dal, you don't want to eat it. కొన్ని క్షణాల్లో అయిపోయేటువంటి అన్నం లోపల తన రుచి సరిగా లేకపోతేనే మనం సహించము. You don't relish it if the salt is less because 60 you ఏళ్ళు, don't 70 relish ఏళ్ళు, the 80 food. ఏళ్ళు, 90 ఏళ్ళు జీవించేటువంటి మానవులో ఒక రుచి ఉండనక్కర్లేదా? Should there not be taste in this human life which will be long span, 60, 70, 90 years? కనుక మన జీవితానికి కూడా ఒక రుచి కావాలి. Therefore life also needs ఏమిటా taste. రుచి? What is this taste? భగవత్ చింతనే మన రుచి. Thinking of the Lord is the real సద్భావనే మన taste. రుచి. Good thoughts, సదాలోచనలే మన రుచి. Good thinking. సత్ప్రవర్తనే మన రుచి. good behavior. కానీ హృదయం నిండుకును దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు నింపుకొని మంచి సద్భావములు పెట్టుకోవాలంటే ఇది లోపల చేరవు. That only makes you happy, but keep filling your heart with bad feelings and wicked thoughts. You cannot ఏమి లేని have good. బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. That brain which is empty, you can stuff it with anything. ఏమేమో చేరి ఉన్న తలబుర్రది ఖాళీయగునా? That which is already filled, can it ever be empty? తలబుర్రది ఖాళీగాక ఇలా సుకృతము నింపనగునా? Without being empty, can it fill it with spiritual knowledge? మొట్టమొదటి ఈ దుర్గుణాన్ని దూరం చేసినప్పుడే సద్గుణాన్ని నింపడానికి వీలవుతుంది. Then give up the bad qualities, then you can fill it up with good quality. కనుక యువకులైనటువంటి వారు Youth, ఆధ్యాత్మిక మార్గంలో ఆనందాన్ని అనుభవించుకోలేటువంటి వారు, the spiritual seekers who wants ఈ to be blissful, సత్యాన్ని గుర్తించి తక్షణమే తన జీవితంలో తగినటువంటి మార్పులు కూర్పులు కలగాలి. should understand this truth and modify their lives accordingly. దుశ్చింతనలకు ఏమాత్రం కూడా అవకాశం